గప్పుడు తెలంగాణ రాకముందు మస్తు ఉద్యమాలు జరిగినాయి. రాస్తా రోకోలు, ధర్నాలు, వంట వార్పులు పొట్టు పొట్టు చేసిండ్రు కదా. ఇక తెలంగాణ వచ్చినాక కూడా గవ్వే జరుగుతున్నాయి అంటే ఏమనుకోవాలి చెప్పుర్రి. ఏమన్నా అనుకో కానీ ముందుగా ముచ్చడి చెప్పు శ్రీవల్లక్క అని అంటారా? అయితే చూడుర్రి మీకే అర్థమవుతుంది. అగో మంచిగా టెంట్ వేసుకొని టెంట్ కింద కూర్చొని మంచిగా పొయ్యి పెట్టి వండుతున్నారు కదా. ఈ ముచ్చటేడైందంటే రంగారెడ్డి జిల్లా కొంగరకాల అండ్ల అయ్యింది. అరే హామీలు ఇస్తిరి, హామీలు నెరవేర్చాలే కదా. అప్పుడేం 18,000 ఇస్తామన్నారు, ఇప్పుడేం ఉన్న ఉద్యోగాలు తీసేసే పని మీద ఉన్నారు. అగో గందుకని చెప్పేసి 48 గంటల వంట వార్పు కార్యక్రమం చేస్తున్నారు కలెక్టర్ ఆఫీస్ ముంగట. ఇక ఆన్నే 48 గంటల దాకా ఆన్నే వండుకోవాలా, ఆన్నే తినాలా, ఆన్నే వండుకోవాలన్నట్టు ప్రభుత్వం ఇలా డిమాండ్లు నెరవేర్చేదాకా. ఇంగిటు మల్కాజ్గిరిలో ఉన్న కలెక్టర్ ఆఫీసు ముంగట కూడా సిఐటియు ఆధ్వర్యంలో గిట్లనే 48 గంటల వంట వార్పు చేస్తే పోలీసు వాళ్ళు వచ్చి ఎక్కడికక్కడ బండ్లలో వేసుకొని తీసుకోపోతున్నారు పోలీస్ స్టేషన్లకు. సీఎం డౌన్ డౌన్, సీతక్క డౌన్ డౌన్, పోలీసు జులుం నశించాలని చెప్పేసి ఇక కలెక్టర్ ఆఫీసు ముంగట చిన్నపాటి రసాబిస అయింది అనుకోరా అదూరి. జీతాలన్న 1వ తారీఖు ఇయ్యరు. మీదికెళ్లి మొబైల్ అంగన్వాడీ కేంద్రాలు, తర్వాత పిఎంశ్రీ పథకం. కేంద్ర సర్కార్ తెచ్చిన నూతన జాతీయ విద్యా విధాన చట్టాన్ని రాష్ట్రంలో కూడా అమలు చేయాలని మనోళ్ళ మాట. ఇక చూడురి ఎట్లా రసాబిస అవుతున్నదో. ఇటు అంగన్వాడీ టీచర్లు, అట్లనే ఆయాలు, హెల్పర్లు, అటేమో పోలీసోళ్ళు. అవు మరి ఎలక్షన్ల ముంగటనేమో మాకు ఓటేరి మీకు అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పేసి మాట ఇచ్చి ఇప్పుడేమో ఉద్యోగాలు తీసేసి కొత్తగా ప్రైవేట్ వాళ్ళతో చేపిస్తుంటే ఊకుంటారా? గద్దెనెక్కక ముందు మాకు అనేకమైన హామీలు ఇచ్చింది. మేనిఫెస్టోలో కూడా అంగన్వాడీ టీచర్లకు 18,000 వేతనం ఇస్తామని చెప్పి ఈరోజు అవన్నీ కూడా మర్చిపోయి అంగన్వాడీలకు ముప్పు వాటిల్లే ఒక 2-3 స్కీములు తీసుకొచ్చింది. ప్రధానంగా పిఎంశ్రీ పథకాన్ని తీసుకొచ్చింది. ఆ పథకము 2.5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల్లో పిల్లలకి విద్యను అందిస్తుందంట, ప్రైవేటీకరణ చేస్తారని చెప్పి మాకు అలజడి పుట్టి ఈరోజు మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం. అదే కాకుండా మొబైల్ అంగన్వాడీ కేంద్రాలు ఈ రోజు మేము వంట వార్పు అంటే మా రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా 48 గంటలు కలెక్టర్ ఆఫీస్ ముందు వంట వార్పు కార్యక్రమం ఇక్కడే పడుకోవటము, వంట వార్పు చేసుకుంటున్నాం. అందుకనే ఇప్పటికైనా కాంగ్రెస్ ఇదే కాకుండా మొబైల్ అంగన్వాడీ కేంద్రాలు తీసుకొస్తా ఉంది. మొబైల్ అంగన్వాడీ కేంద్రాలను కూడా వెంటనే రద్దు చేయాలి. అదేవిధంగా జాతీయ నూతన విధానం ఏదైతే తీసుకొస్తుందో దాన్ని కూడా రద్దు చేయాలి. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఐసిడిఎస్కు ఎక్కువ బడ్జెట్ కేటాయించాలని చెప్పి ఈ 48 గంటల వంట వార్పు కార్యక్రమంలో భాగంగా మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మా కొలువులు మాకు కావాలి, మా జీతాలు మాకు కావాలి, మా హక్కులు అని చెప్పేసి రోడ్డు ఎక్కిర్రు. మొత్తం మీనైతే తెలంగాణ ఉద్యమాన్ని మళ్ళోపారి గుర్తు చేసి పోండ్రి.